జోదా బేగం ఇక్కడ కూడానా? ఈ మధ్య తరచుగా నాకు జనాలకి మధ్య ఈవిడ అడ్డుపడుతోంది. తన ఉద్దేశం మంచిది కానుంటుంది బేగం సాహిబా. మిమ్మల్ని షహన్షా గారికి దూరం చేయాలనుకుంటుంది ఆ జోదా బేగం. పొడుపు కథలు రహీం వేస్తేనే బాగుంటుంది. మేం బక్షీ బానుకి ఏం కానుక ఇవ్వాలో మాకు స్పష్టంగా తెలియజేయండి. బక్షీ బానుకి తన భర్తని షరీఫుద్దీన్ గారినివ్వండి. జోధా బేగం మాకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన వాడిని విడుదల చేయమని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. అవును, ఎందుకంటే ఒకప్పుడు వారు నన్ను వ్యతిరేకించిన వారు, నా భర్తని వ్యతిరేకించిన వారు. షహిన్షా మనిషి తనకి ఇంకొకరి తోడు కావాలనే వివాహం చేసుకుంటాడు. ఇంకొకరిని నమ్మి తన కష్ట సుఖాలు పంచుకోవాలనే చేసుకుంటాడు. ఒకవేళ అలాంటి వ్యక్తి ఎవరికైనా లభించినట్లయితే సమస్యలన్నీ ఎంతో తేలికైపోతాయి. మీరు బక్షీ బానుని క్షమించేసి ఉండవచ్చు, తనకి రాజభవనంలో చోటిచ్చి ఉండవచ్చు. కానీ తన మనసులోని బాధ తన భర్తని కూడా మీరు క్షమించినప్పుడే తొలగిపోతుంది. బక్షీ బాను ఒడికట్టు సందర్భంగా మీరు తనకి తన భర్తని తిరిగివ్వడం కంటే గొప్ప కానుక ఇంకేముంటుంది షహిన్షా? మీరు షరీఫుద్దీన్ గారిని క్షమించేసేయండి షహిన్షా. వీరిని చూడగానే మొఘలాయి సామ్రాజ్యపు ద్రోహిని తిరుగుబాటుదారుణ్ణి ఎలా మన్నించామని మీ అందరికీ ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. దీనికి కారణం షరీఫుద్దీన్ గల విశ్వాస పాత్రత. వీరు కూడా ఆదం ఖాన్ లాగే తన విశ్వాస పాత్రతని నిరూపించుకున్నారు. మళ్లీ మళ్లీ వారు చేసిన ప్రయత్నాల వల్లే జోధా బేగం మమ్మల్ని బెనజీర్ బారి నుంచి రక్షించగలిగారు. అయినా మీలో ఎవరైనా మా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వారు మా ముందుకు రావచ్చు. ఇక వెళ్ళండి బక్షి, మీ కానుకను స్వీకరించండి. నిజమే జలాల్, ఒక భార్యకింతకంటే గొప్ప కానుక ఏదీ ఉండదు. తన భర్తని తాను మళ్లీ పొందగలగడం. జోధా బేగం నువ్వు కలిసి బక్షీ భానుకన్నింటికంటే మించిన కానుక ఇచ్చారు. వాడు మళ్లీ బయటికి వచ్చేశాడు అమ్మీజాన్. ఇక నన్ను ఎదిరించేవాడు ఎవడు ఉండడని నేను అనుకున్నాను. జలాల్ షరీఫుద్దీన్ని విడుదల చేసేసి నాకు పోటీగా నిలబెట్టేశాడు. ఈ విధంగా పాత్రలు విసిరికొట్టి నువ్విలా మధువు వ్యర్థం చేయటం వల్ల నువ్వు సాధించేది ఏముంది ఆదాం ఖాన్? ఏం చెయ్యను అమ్మీజాన్, నన్నేం చేయమంటావు? నేనేమనుకున్నానంటే జలాల్ నాకు మరింత బలం ఇస్తాడనుకున్నాను, మరిన్ని అధికారాలు ఇస్తాడనుకున్నాను. కానీ ఇప్పుడు జలాల్ షరీఫుద్దీన్ని విడుదల చేసేసి నా దారికి మరిన్ని ఆటంకాలు సృష్టించాడు. చూస్తూ ఉండు, జలాల్ షరీఫుద్దీన్కి మళ్లీ అధికారాలు ఇస్తాడు, తన బలం పెరుగుతుంది. దాంతో నేను కన్న కలలన్నీ మట్టి పాలవుతాయి అమ్మీజాన్. జలాల్, నాకేమనిపిస్తోందంటే ఏమిటి? ఏమనిపిస్తోంది నీకు ఆదాం? చెప్పు, నాకు జవాబు ఇవ్వు. ఏమనిపిస్తోంది నీకు? చెప్పు.
నాకేమనిపిస్తోందంటే అవకాశం దొరకగానే నీలాగే మంత్రిని అవ్వాలనిపిస్తోంది. హో జలాల్, షరీఫుద్దీన్ని విడుదల చేసి నాకు అడ్డు సృష్టించాడు అమ్మీ జాన్. ఇప్పుడేం జరుగుతుందో చెప్పలేం. నువ్వంటున్నది నిజమే ఆదాం ఖాన్. షరీఫుద్దీన్ రాక వల్ల నా రాజకీయ ఎత్తుగడలన్నీ మారిపోవాల్సొచ్చింది. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది ఆ రోజు షరీఫుద్దీన్ కారాగారంలో అంతగా ఎందుకు విర్రవీగాడు అనేది. ఇంకోసారి ఆదాం, ఇంకోసారి ఆ జోధా బేగం నా ఉద్దేశాలన్నింటినీ నీరు కార్చేసింది. అసలు ఆ షరీఫుద్దీన్కి ఆ జోధా బేగం ఎందుకు సాయపడవలసి వచ్చింది? అంత అవసరమే వచ్చింది? అస్సలాం అత్తయ్య గారు. వద్దు జావీదా, ఇప్పుడు రావద్దు. కానీ నేను వచ్చింది అత్తయ్య గారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు రావద్దని వెళ్ళిపో. నీకేమన్నా చెవుడొచ్చిందా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. బహుశా ఆయన గారికి అత్తయ్య అన్న మాటలేవో కోపం తెప్పించినట్టున్నాయి. జరిగిందంతా పూర్తిగా తప్పే జరిగింది. అయినా ఇప్పటికీ నేనదే చెప్తున్నాను, నీ బాధని నీ మొహంలో కనిపించనివ్వకు, లోపలే దాచి ఉంచుకో. అవకాశం దొరకగాని నేరుగా దాడి చేసేయ్. రాజకీయాలలో విజయం సాధించాలంటే ఏకైక మార్గం ఏమిటంటే నీ ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవటం. నీ శక్తిని కోపంగా మారిపోనివ్వకు, కానీ దాన్ని ద్వేషంగా మార్చి నీ గుండెల్లో నింపుకో. అంతవరకు కేవలం నీ బుద్ధిని మాత్రమే ఉపయోగించు. నీ బుర్రకి పని చెప్పి చూడు. జలాల్ షెహన్షాకి బదులు రాను రాను జోధా బేగం చేతుల్లో కీలుబొమ్మలా తయారైపోతున్నారు. బక్షీ బానుడి క్షమించారు, బాగానే ఉంది. కానీ షరీఫుద్దీన్ లాంటి ద్రోహిని క్షమించేయటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇది మాత్రం మీరు సరిగ్గానే సెలవిచ్చారు. ఆ జోధా బేగం ఈ మధ్య అన్ని విషయాల్లోనూ కొంచెం మితిమీరి జోక్యం చేసుకుంటోంది. అన్నింట్లోనూ దూరుతోంది. చివరికి ఆవిడ ప్రత్యేక దర్బార్కే చేరుకుంటుందని నాకు భయంగా ఉంది. రుకయ్య బేగం మంత్రి అయినా అయిపోవచ్చు. అది అసంభవం. మీరొక్కరు మాత్రమే మంత్రి. ఎందుకంటే జలాల్ మిమ్మల్ని ఎంతో గౌరవించడమే కాక మీకు అమ్మీజాన్ హోదా కూడా ఇస్తారు కనుక. మీ అంతఃపురంలో మహామంత్రి స్థానం ఇంకెవరికి లభించదు. ఏం చెప్పమంటారు రుకయ్య బేగం? రోజులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. చదరంగంలో ఏ పావైనా అవకాశం ఇస్తే మంత్రి అయిపోతుంది. చూస్తున్నారుగా, ఈ మధ్య జోధా బేగం ప్రజలు మెప్పు పొందాలని ఎలాంటి పనులు చేస్తోందో. శభాష్ అనిపించుకుంటోంది. అందరి మనసులలో ఉండాలనుకుంటోంది. మీరు నన్ను క్షమించాలి, మీరేమనుకోనంటే త్వరలోనే మీ అంతఃపురం జోధా బేగం చెప్పు చేతల్లోకి వచ్చేస్తుందని అనిపిస్తోంది. ఈ అంతఃపురంలో నా పాలనే నడుస్తుంది. అవునా? అదేదో తేలిపోయిందిగా రుకయ్య బేగం. ఏ రోజైతే షెహన్షా గారు మిమ్మల్ని ఒక్క మాటైనా అడగకుండా తన గదిని జోధా బేగంకి ఇచ్చేశారో అప్పుడే తేలిపోయింది. ఎన్నో సందర్భాలలో మీకు షెహన్షా గారు హక్కులిచ్చారు, మీకు హోదాని గౌరవాన్ని ఇచ్చారు. నేను ముందే చెప్పానుగా షెహన్షా తనిష్ట ప్రకారమే చేస్తారని. వారి మనసు ఎప్పుడు మారిపోతుందో ఏం చెప్పగలం? అప్పుడంతా జోధా బేగం చెప్పు చేతల్లోనే అంతఃపురం నడవనున్నది. సరే అయితే హోషియార్, హోషియార్, ఆజ్ఞ అమ్మగారు. వెళ్లి జోధా బేగంని నా గదికి రమ్మానని చెప్పు. నేను వారితో కొన్ని ముఖ్యమైన సంగతులు మాట్లాడాలని చెప్పు. వెంటనే వెళ్ళు. వెళ్ళవే. అసలు ఈ రుకయ్య బేగం ఏమనుకుంటుంది? ఉన్నట్టుండి జోధా బేగంని ఇక్కడికెందుకు రమ్మన్నట్టు? బాబీజాన్, ఏమైంది బక్షిబాను? బాబీజాన్, మీరు మా ఇద్దరికి చేసిన ఉపకారానికి మేము మీకు శుక్రియా చెప్పుకున్నా చాలదు. అయినప్పటికీ కూడా మేము గనక మీకు శుక్రియా చెప్పుకోకపోతే అది మా గుండెల్లో పెద్ద భారంగా ఉండిపోతుంది. అవును జోధా బేగం, నేను కేవలం తమరి వల్లనే విడుదల కాగలిగాను. నా జీవన సహచరునిని కలవగలిగాను. నా తలకి చుట్టుకున్న ద్రోహి అనే ముద్ర తొలగిపోవడానికి కూడా కారణం మీరే. మేము మీ పట్ల వ్యవహరించిన తీరుకి ఈ లోకంలో ఎవరూ మమ్మల్ని క్షమించేవారు కాదు. కానీ మీరు మాత్రం హుదాని కళ్ళారా చూడలేము, కానీ ఆ కాంతిని
నేను మీలో చూడగలుగుతున్నాను. నన్ను అంత గొప్పదాన్ని చేయకు. ఏది జరిగినా ఆ దైవ నిర్ణయం వల్లే జరుగుతుంది. కానీ అందుకు మార్గంగా నిలిచింది మీరేగా. కానీ ఇప్పుడు నేను ఇలా కారాగారం చీకటి నుంచి బయటపడి ప్రేమ వెలుగులోకి రాగలిగానంటే మీరే కారణం. ఈవేళ నేను నా ప్రేయస్ని ప్రత్యక్షంగా చూడగలను. తన ఉనికిని అనుభవించగలను. కలల్లో కాదు, మెలకువలోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శించుకోగలను. తన చిత్రపటం చూస్తూ కూర్చోవడానికి బదులు తనని నా కళ్ళల్లోనే నిలుపుకోగలను. అరే, మీరు నాకు చెప్పనే లేదు. మీ దగ్గర నా చిత్రపటం కూడా ఉందా? ఉంది. అది ఉన్నందువల్లే నేను కారాగారంలో అంతకాలం ఉండగలిగాను. మీకు ఒక అవకాశం దొరకడం మంచిదే అయింది. నా ఉద్దేశంలో తప్పుదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి. అందుకే మిమ్మల్ని విడిపించడానికి ప్రయత్నించాను. కానీ షహిన్షా గారికి ఆ మాట చెప్పడం నా వల్ల కాలేదు. అయితే ఇకిప్పుడు మీ వంతు. షహిన్షా గారు మిమ్మల్ని విముక్తులు చేయడంలో ఎలాంటి తప్పు లేదు అని మీరు మీ పనుల ద్వారా నిరూపించుకోవాలి. ఇక గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు నిర్మించుకోండి. షహిన్షా గారికి సామ్రాజ్యానికి బలాన్ని చేకూర్చండి. అందులోనే మీ సంక్షేమం ఉంటుంది. మిమ్మల్ని మళ్ళీ పొందినందుకు సంతోషంగా ఉంది. ఇక మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. జోధా బేగం నా ఎదుటే ఉండడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆమెను పొందడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఏంటి ఈ వేళప్పుడు రమ్మన్నారా? ఇప్పుడెందుకు? ఆ సంగతి నాకు తెలియదు హుజూర్, కానీ వెంటనే రమ్మన్నారు. మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే మహామంగ గారు అంటున్నారు త్వరలోనే మీరు అంతఃపుర ఆధిపత్యం తీసుకోనున్నారని. దాంతో అంతఃపురం మీద మీ పెత్తనమే నడుస్తుందంట. నేను కూడా అంతఃపుర బాధ్యతల్ని ఎంతో కాలంగా నిర్వహిస్తూ బాగా అలసిపోయాను. నేనేమనుకుంటున్నానంటే ఈ బాధ్యత మీకు అప్పగించాలనుకుంటున్నాను. నేటి నుంచి, ఇంకా చెప్పాలంటే ఈ క్షణం నుంచే అంతఃపుర బాధ్యతలు మీరే వహించాలి. అదేంటి అలా అంటున్నారు రుకయ్య బేగం? నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. నేటి నుంచి ఈ అంతఃపుర పూర్తి బాధ్యత మీరే చూసుకోవాలి. మీ బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తుందని నాకు అనిపించింది. రాజకీయ అవసరాలు కూడా మీకు బాగా తెలుసు. పైగా జలాల్ని కూడా చాలా చక్కగా నడిపిస్తారు మీరు. ఈ మధ్య ఆయనకి మీరే సలహాలు కూడా ఇస్తున్నారు. అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ అంతఃపురాన్ని నడిపించడం మీకే పెద్ద పని కాదు. తమరేదో పొరపడుతున్నారు. అంతఃపుర బాధ్యతలు చేపట్టాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు. సెలవిప్పించండి. శుభరాత్రి. ఆగండి జోధా బేగం. అయినా ఇదేమంత పెద్ద కష్టమైన పనా? చదురంగం ఆట కూడా తెలిసిన వారు మీరు. ఎత్తులు కూడా బాగా వేస్తారు. అంతఃపురం నిర్వహించడానికి ఆ మాత్రం ఉంటే చాలు. నాకు అక్కడున్న వారి గురించి అంత బాగా తెలియదు. అలాగే అక్కడి పద్ధతులు, ఆచారాలు, వాళ్ళ అవసరాలు అస్సలు తెలియవు. అయినా అంతఃపుర బాధ్యతలు నిర్వహించగల అర్హత ఉన్నవారెవరైనా ఉన్నారు అంటే అది స్వయంగా మీరే రుకయ్య బేగం. అందుకేగా షహిన్షా మీకు అంత గురుతర బాధ్యతలను అప్పగించారు. అది మీకే చెందుతుంది. అంతఃపురం కూడా మీదే. పైగా వీటిల్లో దేనైనా చేపట్టే ఉద్దేశం నాకేమాత్రం లేదు. అలాగే అంతటి అర్హత కూడా నాకు లేదు. తమరిని కాదన్నందుకు నేను మళ్ళీ క్షమాపణ కోరుతున్నాను. కానీ తమరి అనుగ్రహాన్ని నేను అందుకోలేను రుకయ్య బేగం. మళ్ళీ సెలవు కోరుతున్నాను. ప్రణామాలు. చూసారా మహాం, నేను జ్యోతా బేగంని ఇక్కడికి రమ్మన్న కారణం తమరికి నేనేంటో ఆవిడేంటో చూపించడానికే ఇలా పిలిపించాను. అంతేకాదు తనకి అంతఃపురం అంటే భయమే కాక నా సామర్థ్యం గురించి కూడా బాగా తెలుసు. ఇక తమరే అంటారు. మీ మనసులో ఉన్నదే నేను అంటాను. తమరికంటే అర్హులైన వారు అంతఃపురానికి వేరొకరు లేరని అనుకుంటున్నారు కదా మీరు. సంతోషంగా ఉండండి మీరు. ఇక నాకు సెలవిప్పించండి. షబ్బా ఖైర్. ఆదాబ్.
అంతఃపురం మీద కేవలం నా పెత్తనమే చెల్లుతుంది. ఇక జలాల్ మీద కూడా అన్ని హక్కులు నాకే సొంతం. ప్రణామాలు నాన్నగారు. యుద్ధంలో ఇవాళ ఏం జరిగింది? మెహర్ సింగ్ చెప్పిన ప్రకారం పశ్చిమ దిశ నుంచి మనపై నేడు జరిగిన దాడిని మనం పూర్తిగా విఫలం చేశామట కదా? అవును, యుద్ధం దాదాపు ముగిసిపోయినట్టే. ఇక మిగిలిందల్లా లాంఛనప్రాయంగా ప్రకటించిన ఒకటే. చాలా మంచి కబురే చెప్పావు. కానీ నాన్నగారు, నాకో సందేహం ఉంది. ఏంటది? ఏమిటంటే ఈ యుద్ధం అంత తొందరగా ఎలా ముగిసిపోయిందని. చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని అనుకున్నాను. తీరా చూస్తే అంతా కలిపి 100 మంది సైనికులు మాత్రమే దాడి చేశారు. ఒకవేళ ఇదేవైనా పన్నాగమై ఉంటుందా? జయము జయం మహారాజా, ఒక వార్తాహరుడు వెంటనే తమను చూడాలంటున్నాడు. లోపలికి పంపించు. నమస్కారాలు. జయము జయము మహారాజా, మేవాడ్ నుంచి ఒక దుర్వార్త తెలిసింది ప్రభు. ధైర్యంగా అదేమిటో చెప్పు. మహారాజా, రాకుమారుడు సుజామల్ గారు జోధ్పూర్కి చెందిన 5,000 మంది సైనికులతో వచ్చి మేవాడ్పై దాడి జరిపారు. జోధ్పూర్ మహారాజు మొఘలాయి సామ్రాజ్యానికి వ్యతిరేకి. అందుకే తను సుజామల్తో చేతులు కలిపాడు. సుజామల్లు నమ్మక ద్రోహి. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ దాడి కేవలం వంచనతో చేసిందని. మన దృష్టి మేవాడ్ నుంచి మళ్లించాలని చేశారు. అప్పుడే వాడు అక్కడ దాడి చేయగలుగుతాడు. ఇదంతా వాడి పన్నాగమే. మనం చివరికి వాడి వల్ల చిక్కుకుపోయాం. అవును, వాడు తెలివైన వ్యూహాన్ని అనుసరించాడు. మనం తిరిగి మేవాడికి వస్తామనే అప్పటికి పరిస్థితి వాడి అదుపులోకి వచ్చేస్తుందని వాడికి బాగా తెలుసు. మనం అతన్ని అడ్డుకోవాలి నాన్నగారు. అవును, లేదంటే షెహన్షా మనం సుజామల్లుతో కుమ్మక్కయ్యామని అనుకోవచ్చు. మనం వెనువెంటనే వెళ్ళాలి. ఆ సుజామల్ మనకు నమ్మకద్రోహం చేశాడని షెహన్షా గారికి తెలియజేయాలి. వాడికి మనకు ఏ సంబంధం లేదని స్పష్టం చేయాలి. లేదు నాన్నగారు, నా ఉద్దేశంలో ప్రస్తుతం మనం మేవాడ్ని కాపాడుకోవడం ముఖ్యం. లేదంటే ఈ సంగతి మనం స్పష్టం చేయడంలో, సుజామల్ని మనం ఎదుర్కోవడంలో విఫలమైపోయామని షెహన్షా అనుకోవచ్చు. సరే అంగార్ సింగ్, నువ్వు సైన్యాన్ని తీసుకుని మేవాడ్ దిశగా వెళ్ళిపో. ఇక్కడి దాడి సంగతి మిగతా వాళ్ళు చూసుకుంటారు. అలాగే నాన్నగారు. రాయండి. అలీఫ్ బేతే. అలీఫ్ తే బే కాదు, ముందు తే కాదు, ముందుగా బే బే. కొంచెం మనసు పెట్టి నేర్చుకోండి మీరు. అధ్యాపకుడు అంత కఠినంగా ఉండకూడదు కదండి. నేను కఠినంగా ఉండకపోతే శిష్యురాలికి చదువు ఎలా వస్తుంది? మీరంతా వెళ్ళండి, మేము మీతో తర్వాత మాట్లాడతాం. నేర్చుకునే సమయం అయిపోయింది. ఇక కథలు చెప్పే సమయం. మీ కృష్ణుడి కథల్లో మరో కొత్తది చెప్పండి. అయితే వినండి, నేను మీకు గోవర్ధనగిరి కథ చెప్తాను. ఒకసారి వజ్రపురంలో పెద్ద వర్షం కురిసింది. ఎటు చూసినా నీళ్లు, నదులు, కాలువలు అన్ని మునిగిపోయాయి. అందరూ రక్షించండి అని కేకలు. ఆ స్థితిలో వజ్రనగర వాసులకు ఏం చేయాలో తోచనే లేదు. అయితే అప్పుడు వాళ్ళంతా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లారు. వాళ్ళంతా కృష్ణుడి దగ్గరికి వెళ్లి రక్షించమని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన వేలితో మొత్తం గోవర్ధనగిరిని పైకెత్తేశాడు. మొత్తం పర్వతాన్నా? అవును, మొత్తం పర్వతాన్ని. సలాం వాలేకుం షెహన్షా. వాలేకుం అస్సలాం రారాజా. ప్రణామాలు షెహన్షా. ఆదాబ్. ఏం రాజావారు, ఏం నేర్పిస్తున్నారు మీ పిన్నమ్మ గారికి? మన భాష
భాష నేర్పిస్తున్నాను. మరి అందుకు బదులుగా మీకేం వస్తోంది? ప్రతిరోజు ఒక కొత్త కథ. మరైతే ఒక్క విషయం చెప్పండి, బాగా నేర్చుకుంటున్నారా మీ కొత్త శిష్యురాలు? మీ విశిష్ట బేగం చాలా చురుకైన వారే షహన్షా.